హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. ఆంజనేయ స్వామి ఇంకా సజీవంగా ఉన్నాడంట. బంగారు తోరణం కూడా ఉందనేసి పూర్వం చెప్తుంది. ఇక్కడి ప్రజలు కూడా అదే నమ్ముతారు. ఇది ఎక్కడో కాదు, మన వేంపల్లె గండిలో. మేమైతే ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాము. కాకపోతే మమ్మల్ని అయితే వీడియోస్ అయితే అలౌ చేయలేదు. అందుకనేసి మధ్యాహ్నం వేళలో వచ్చి ఇక్కడైతే మేమైతే వీడియో అయితే తీసాము. పక్కనే ఉన్న పాపాగ్ని నదికి అయితే వచ్చాము. ఈ నదికి అవతల 2 గుళ్ళు అయితే ఉన్నాయి. అవి క్లోజ్ లో ఉన్నాయనేసి అక్కడికి వెళ్ళలేదు. ఈ నదిలోని నీటిని స్వామివారి అభిషేకానికైతే ఉపయోగిస్తారు. ఈ నీటిలో మునిగితే పాపాలు తొలగిపోతాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి. పర్ డేకి అయితే 300 అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ పక్కనే ఉన్న రాముల గుడికి అయితే వచ్చాము. ఈ ఆలయం చాలా ఎల్లగా ఉందంట. రాముల వారిని దర్శించుకున్నాము. స్వామివారి ఆలయం పక్కనే మ్యూజియం అయితే ఉందని అక్కడికి అయితే వచ్చాము. కానీ ప్రెసెంట్ అయితే ఈ మ్యూజియం అయితే క్లోజ్ చేసింది. ఏ టైంలో ఓపెన్ చేస్తారు అనేసి అయితే సమాచారం అయితే లేదు. ఇక్కడ పూర్వం రాజు ఉండేవారట. ఆయన పక్షవాతంతో బాధపడుతూ ఈ పాపాగ్ని నదిలో మునిగింటే పక్షవాతం నుండి విముక్తి పొందారనేసి ఇక్కడి ప్రజలు చెప్తుంటారు. అలాగే ఇక్కడ బంగారు తోరణం ఉందని ఇక్కడ ప్రజలు అయితే నమ్ముతూ ఉంటారు. బ్రిటిష్ వారు ఇక్కడ బంగారు తోరణం అయితే చూసారని ఇక్కడ ప్రజలు అయితే చెప్పారు. ఆ బంగారు తోరణం చూసిన వాళ్ళు చాలా పుణ్యం చేసుకొని ఉంటారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. వాయుదేవుడు రాముల వారిని ఆహ్వానించేందుకు 2 కొండల్ని చీల్చి బంగారు తోరణాలైతే కట్టారు. ఇలా మన చరిత్ర అయితే చెబుతుంది. సీతమ్మ రాముల స్వామిని అడిగిందంట, ఆంజనేయ స్వామి మన కోసం ఇంత మంచి చేశాడు కదా, స్వామికి ఏదన్నా బహుమతిగా ఇవ్వచ్చు కదా స్వామి అనేసి. అందుకనేసి శ్రీరామస్వామి ఆంజనేయ స్వామి చిత్రాన్ని చిత్రీకరించారు. సీతమ్మ తల్లి సమయం అయితే ఇచ్చింది. ఆ సమయంలో అంతా చిత్రీకరించారు, కానీ చిటికెన వేలు చిత్రీకరించలేదు. శిల్పులు అలాగే తయారు చేశారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత పురోహితులు చిటికెన వేలుని సరిచేస్తామని శిల్పులను అయితే తెప్పించారు. శిల్పాన్ని చెక్కేటప్పుడు చిటికెన వేలు దగ్గర నుంచి అయితే రక్తం అయితే వచ్చింది. అందుకనేసి ఆంజనేయ స్వామి ఇంకా సజీవంగా ఉన్నాడని ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా వేంపల్లెలోని గండిలో ఈ టెంపుల్ అయితే ఉంది. గుడి దగ్గర కొన్ని షాప్స్ ఉంటే చూద్దామని వచ్చాము. ఇక్కడ మాకు కావాల్సినవి తీసుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.